హాయ్, అందరికీ నమస్కారం. ముల్లంగితో చారు చేశాను. నేను ఎలా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు పోపు కోసం కొబ్బరి నూనె వాడాను. ముల్లంగితో చేసే వంటలకి నేను ఎక్కువగా ఆవ నూనె వాడతాను. అయితే ఈసారి కొబ్బరి నూనె వాడాలి అని అనిపించింది. పోపులో మెంతి పొడి, పచ్చి పసుపుతో పాటు ముల్లంగి పైన లేత ఆకులు ఉంటే వాటిని కూడా వేశాను. ముల్లంగి ముక్కలు వేసిన తర్వాత అల్లం పేస్ట్ కూడా. ఒకసారి అంతా మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు వేసి మూత తీసి ఉంచే మగ్గిచ్చాను. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి చిన్న మంటలోనే మొత్తం కూడా చిన్న మంటలోనే మగ్గిచ్చాను. ముల్లంగి ముక్కలు తొందరగానే ఉడుకుతాయి కదా, అలా ఒక 3-5 నిమిషాలు ఉడికించాను. పూర్తిగా ఇప్పుడే ఉడికిస్తే పులుసు పోసిన తర్వాత మెత్తగా అయిపోతాయి కదా, అందుకోసమని సగం ఉడికిచ్చాను. ఆ తర్వాత చింతపండు పులుసు, ఈత బెల్లం, గల్లుప్పు, ఇది కూడా సైంధవ లవణమే. ఇప్పుడు సరిపడా నీళ్లు కూడా వేసుకొని చిన్న మంటలోనే మంచి మసుల్డు వచ్చే వరకు. కూరలు ఇష్టపడని వాళ్ళు ఇలా ముల్లంగి చారు లేదా ముల్లంగి పులుసు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.